అందరికీ ఉన్నారు. సంఘ సభ్యులందరికీ మరి దేవుని కృపను బట్టి అందరికీ ప్రేమకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు యాక్చువల్గా దిస్ ఇస్ మై ఫస్ట్ అఫీషియల్ వర్డ్ అనమాట చెప్పడం. సో అండ్ ఎస్డే ఆల్మోస్ట్ అంటే నిన్నటి నుంచి కొంచెం అపవాది చేత కొంచెం శోధింపబడుతున్నాం. నేను మందిరానికి చాలా చక్కగా సాయంత్రం వచ్చాను, నేను నా భార్య మా బిడ్డ. మరి వెళ్ళి ఇంకా మార్నింగ్ చెప్పాలి, దేవాగ్యం చెప్పాలి అని అవుతుండగా మరి దానికి కొంచెం నిన్న వాష్రూమ్లో పడిపోయింది, తన కాలేజ్ అయింది. ఇంకా పొద్దున్న బాగా ఏడిపించడం. సో దేవుని కార్యం మనం చేసేటప్పుడు ఏంటంటే, దేవుని కార్యం మన జీవితంలో జరిగే ముందు అపవాది కార్యం ముందు జరుగుతుంది. ఎందుకంటే మనం దేవునిలో ఎంత ఎదుగుతామో వాడు అంత పట్టుకుంటాడు. సో వాడిని మనం జయించాలంటే ఏం చేయాలి? దేవునిలో ఇంకా అధికం మన పేషెన్సీ లెవెల్ ఎంత ఉండాలంటే, దేవుడు ఎంత ఓర్చుకున్నాడో, తన మరణమైనప్పుడు శిలువ పైన ఎంత ఓర్చుకున్నాడో దానికన్నా అధికంగా మనం దేవుని ప్రేమ కలిగి ఉంటే, ఆ పేషెన్సీ లెవెల్స్ మనలో ఉంటే మరి అపవాది మనం ఏం చేయలేదు. మరి దానికి సాదృశ్యం ఈరోజు మరి అక్కడ కూర్చున్న భార్య కానీ బిడ్డ కానీ నేను కానీ మరి దేవుడిచ్చిన అవకాశాన్ని మరి సద్వినియోగపరుస్తూ అందరూ మరి బైబిల్ నుంచి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 501వ పేజ్ అండి. బైబిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ అంటే కొన్ని మొబైల్ అని ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మొదటి వచనం నుంచి చదువుతాను, తర్వాత వచనం నుంచి చదవండి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం, Psalms 91 chapter 1 to 16. మహోన్నత చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మరో ఒకసారి మొదటి వచనం చదువుతాను, మరలా మీరు రెండవ వచనం చదవండి. కారణం అంటే నేను మెసేజ్ ఇస్తున్నట్టు చెప్తాను. మహోన్నత చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ గుడి ప్రక్కన 10,000 మంది కూడినను అపాయం నీ వద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, గలుపు సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. మరొకసారి 15-16 చదువుకుందాం అండి. 15-16 కలిసి చదువుకుందాం. అందరూ చదువు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘకాలం చేత అతనిని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మరి చదివిన ఈ 91వ కీర్తన మరి ధ్యానిస్తులుగా మా అందరి హృదయాల్లో మీరు చేసిన అద్భుత కార్యములు మరి గుర్తు చేసుకుని మరి మా జీవితాన్ని వాక్యం ద్వారా శుద్ధీకరించుకుని బాగు చేసుకుని మీ బిడ్డలుగా మరి ఎదగడానికి మాకు నిన్న నేను నిరంతరం ఏకీకృతమేదేవా ఈ పాపం మరి పలుకుతున్న ప్రతి ఒక్క మాట మరి మీ నామం వెంపరచబడి ప్రతి ఒక్క అపవాది యేసు నామములో మానసు
తొలగిపోలాగా మీ కృప దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించుకుని వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము. ఇదే ఎందుకు తీసుకున్నానంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. గత ఆదివారం మరి ప్రియమైన ఆత్మీయ తండ్రి మరి నాకు చెప్తావా అని అడిగినప్పుడు మరి నేను చాలా మెసేజ్ అనుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ నేను ఏం చెప్పాలనుకున్నా హెల్దీ ఆఫ్ హోమ్ అనమాట, సీక్రెట్స్ ఆఫ్ హెల్దీ ఆఫ్ హోమ్. ఇలా కొన్ని తీసుకున్నాను పదాలు, దాని ద్వారా అందరితో మాట్లాడాలనుకున్నాను. కానీ బైబిల్ తిరిగేస్తుండగా సడన్ గా కీర్తన గ్రంథం 91వ అధ్యాయం కనిపించింది. ఇది నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. అండ్ దీని గురించి ఫస్ట్ ఒక చిన్న హిస్టరీ లాగా చెప్తాను. సో యాక్చువల్గా మన బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం ఏదంటే కీర్తన 91. మీకు ఎమర్జెన్సీ నెంబర్, ఫోన్ నెంబర్స్ తెలిసండి, 108, 104, డైల్ 100. అలాగా మన క్రైస్తవులకి ఒక ఫోన్ నెంబర్, అది 99 మొదటి వచ్చిన 911-922 అలా చివరి వరకు. ఈ ప్రతి ఒక్కటి మన జీవితంలో ఒక ఫోన్ నెంబర్. నువ్వు డైరెక్ట్ గా దేవునితో మాట్లాడాలనుకుంటావా, ఈ నెంబర్ కాల్ చేయడం. కాల్ చేయడం అంటే ఎలా? ఫోన్ తీసి ఫోన్ చేయడం కాదు, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి డైరెక్ట్. ఎందుకంటే మీకు ఎదురుకుండా నిల్చున్నాను, నా బిడ్డ నిల్చున్నాడంటే మీ అందరూ మీకు సాక్ష్యం అన్నమాట. అది నేను మెసేజ్ చివరిలో చెప్తాను. సో ఈ గ్రంథం గురించి చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ 90వ అధ్యాయము మోషే గారి చేత రాయబడింది. కానీ 91వ అధ్యాయం ఎవరు రాశారనేది లేదు. కానీ బిబ్లికల్ గా చూసుకుంటే పండితులు చెప్పింది ఏంటంటే 90 మోషే గారు రాశారు కాబట్టి 90 వ్యక్తులు కూడా ఆయనే రాసి ఉండొచ్చు. కానీ దీన్ని దావీదు గారు కంపైల్ చేసి ఉండొచ్చు అని చాలా మంది బైబిల్ పండితులు చెప్తున్నారు. బట్ ఎవరు రాసినా సరే దేవుడు ఆయన ఎంచుకున్న బిడ్డల ద్వారా రాశారు మనకు. మరి మన జీవితాలు బాగుపడాలంటే బైబిల్ ఒకటే మార్గం. ప్రతి ఒక్క వచనము మన జీవితంతో, ప్రతి ఒక్క జీవితాల్లో చాలా కార్యాలు జరిగాయంటే అది దీని ద్వారా. ఎంతో మంది రక్షింపబడి ఈరోజు సజీవుల నుండి మనం అందరూ ఇక్కడ ఉన్నామంటే ఆయన చేసిన గొప్ప మేలు. మరి ఈ కీర్తనలు కోవిడ్ టైంలో చాలా మంది మన పాస్టర్స్ ఎవరైనా సర్వే చేస్తారంటే కోవిడ్ టైంలో చాలా మంది అధ్యాయం చదివారు. సో కోవిడ్ టైంలో చాలా మంది అధ్యాయం చదివారు. ఎందుకు చదివారు? మరి నీకు భయం కలిగిందా? కీర్తన 91 అధ్యాయం చదువు. నీ ఇంట్లో శ్రమ ఉందా? ఈ అధ్యాయం చదువు. ఆరోగ్యం బాగాలేదా? ఈ అధ్యాయం చదువు. హిస్టారికల్ అండ్ మృదులే 91వ అధ్యాయం అని దీని గురించి చెప్తుందంటే పరలోకం నుండి వచ్చి యేసుక్రీస్తు గురించి సూచిస్తుంది. యేసులో మన అందరికీ జీవం ఉంది, జీవితం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఈ మీ జీవితంలో మరి సంరక్షణ, విజయము, ఇవన్నీ పదాలు మీరు విని ఉంటారు. సంరక్షణ, విజయము అండ్ హౌ గాడ్ ప్రొటెక్ట్స్ అస్ అనేది ఈ అధ్యాయం మొత్తం మనకి తెలియజేస్తుంది. మొదటి వచనంలో నేను అందుకే 2 సార్లు చదివించారు. అక్కడ ఏమంటాడంటే మహోన్నతుడి చాటు నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు ఎవరు? సర్వశక్తుడు ఎవరు? ఎవరు వీళ్ళిద్దరు? వీళ్ళిద్దరు వేరు వేరా? ఒకటా? మహోన్నతుడు అంటే ఎవరంటే యెహోవా దేవుడు. సర్వశక్తిమంతుడు అంటే మరి యెహోవా భౌతికంగా ఉన్నాడా? లేడు. భౌతికంగా భూమిపైకి మన పాపాలను వేయడానికి వచ్చిందారు యేసయ్య. సో ఈ ఇద్దరికి కనిపిస్తారు. మహోన్నతుడి చాటు నివసించేవాడే సర్వశక్తుని నీడను విసర్జించేవాడు. మరి ఈ చాప్టర్ గురించి నేను చదువుతుంటే రకరకాల హిస్టారికల్ థీసిస్ చదివాను. చదివినప్పుడు యాక్చువల్లీ మా వైఫ్ కూడా తెలియదు ప్రిపేర్ అవుతుంది, తను నిలదీసింది చదివారు. సో ఈ తనకు కూడా సర్ప్రైజ్ గా వచ్చింది. ఎందుకంటే తను మీలాగా నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు చెప్తున్నారంటే తనకు అర్థమైంది మా హస్బెండ్ చెప్తున్నారని ఒక మైండ్ అది ఉంది. సో అది షీ హ్యాస్ టు లెర్న్ కంప్లీట్లీ బ్లాంక్ మైండ్. అప్పుడే ఇది అధ్యాయం మన మనసులో కలుగుతుంది. సో ఇక్కడ మొదటి 2 వచనాలు దేని గురించి సూచిస్తుందంటే నేను, నా అంటే విశ్వాసాన్ని తన గురించి తాను చెప్పుకుంటాడు. నేను. అండ్ 3 to 13 3 నుంచి 13 వచనాలు యు అంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసి గురించి బోధిస్తున్నాడని అర్థం. అండ్ 14 to 16 అతడు అంటే ఆ ప్లేస్ లో నమ్మకమైన విశ్వాసం గురించి తండ్రి చెప్తున్నాడు. 13
1-2 వరకు ఏంటంటే నేను అంటే నా గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే 3-13 వరకు ఒక విశ్వాసి మరొక విశ్వాసి వరకు మాట్లాడు. అండ్ 14-16 వరకు అతడు ప్రశ్న ఏంటంటే నమ్మకమైన విశ్వాసి. మరి తండ్రి చెప్తున్నాడు ఆ విశ్వాసి గురించి ఇక్కడ ఈ లాస్ట్ 3 క్వశ్చన్. అలాగే ఒక పండితుడు చెప్పాడు ఈ 1-2 ఎప్పుడైతే అని చెప్పానో అతను ఏం చెప్పాడంటే ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఎక్కడ ఉందంటే 1-2 వచనాల్లో ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత 1-2 వచనాల్లో ఉంది. అండ్ 3-13 ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, దేవుడు నేను దేని నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు 3, 4, 5, 6 వచనాలు చదివితే వేటగాని గురిలో నుండి నాశనకరమైన తెగులు రాకుండా తన రెక్కలతో నిండి కప్పును, రాత్రి వేళ కలిగి భయమునికైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగములకైనను. సో ఈ వచనాలన్నీ వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అండ్ 14-16 ప్లెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కాపుదల మనకి ఎట్లా ఉంటుందంటే ద ప్లెడ్జ్ ఆఫ్ గాడ్. ఇదే వచనాలను ఎట్లా చెప్తారంటే 1-2 ఇప్పుడు ఎలా చెప్తారంటే 1-2 ప్రామిస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, అండ్ 3-13 ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, అండ్ 14-16 ప్లెడ్జ్ ఆఫ్ గాడ్. దీన్నే ఇంకొకరు మరో విధంగా చెప్పారు బైబిల్ ఏంటంటే 1-2 వచనాలు వేర్లు అంటే ఫౌండేషన్, అండ్ 3-13 ఫ్రూట్ అంటే మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క బాధలు కానీ ఏమి కానీ శ్రమలు కానీ దేవుడు ఏ విధంగా తప్పిస్తున్నాడు. ఫ్రూట్ ఎలా ఉంటుంది అనేది 3-13 అండ్ 14-16 ఫ్రూట్ఫుల్నెస్ పరిపూర్ణత. మీ జీవితంలో నువ్వు ఏ విధంగా పరిపూర్ణత ఆ 7 వాగ్దానాలు 3 షరతులు చెప్పాను కదా, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ టాపిక్స్ అన్ని మీ మైండ్ లో క్లియర్ అవుతుంది. సో మీరు కూడా ఎక్కువ నేనేం రిఫరెన్స్ తీపించను. నాకు కావాల్సింది ఏంటంటే 91 అధ్యాయం అందులో ఓపెన్ చేసి పెట్టుకోవాలి, అంతకు మించి ఏమవుతుంది. సో ఇక్కడ ఈ 2 ఉదాహరణల తర్వాత మీకు కొన్ని ఎక్స్ప్లెనేషన్స్. ఇక్కడ గ్రీన్ బిస్కెట్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా. అండ్ బ్రెడ్ అండ్ జామ్ ఏ వచనాల్ని అందరి మైండ్ లో ఉండిపోయే విధంగా చెప్తాను. 1-2 వచనాలు గ్రీన్ బిస్కెట్ లో పైన బిస్కెట్ అయితే 14-16 వచనాలు కింద లేయర్ బిస్కెట్. ద సేమ్ వే పైన లేయర్ ఫస్ట్ బ్రెడ్ అయితే లాస్ట్ లేయర్ 14-16. ఆ మధ్యలో ఉండే జాము క్రీమ్ ఏంటంటే 3-13 వచనాలు. సో మన జీవితాల్లో ఇదే ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే మన జీవితాల్లో మనం వెలిగింపబడాలి అంటే పైన లేయర్ తిన్నా మనకు ప్రైజ్ లేదు, లాస్ట్ లేయర్ తిన్నా ప్రైజ్ లేదు, మధ్యలో క్రీమ్ కానీ జామ్ కానీ తినేసినా ప్రైజ్ లేదు. సో కొన్ని సంఘాల్లో నేను ఎవరిని అంటే జనరల్ చెప్తున్నా అంటే ప్రజలు ఎలా ఉంటారంటే ఏదైనా ఇబ్బంది వచ్చింది దేవుడు గుర్తొస్తాడు, ఇబ్బంది పోయింది దేవుడు గుర్తుంటాడు. కానీ ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు గుర్తుండే విధంగా ఇబ్బంది పోయిన తర్వాత దేవుడు గుర్తుంటాడంటే 100% ఉంటాడు. నేను కూడా అంతే, నేను మనిషిని, నేను కూడా. సో మన జీవితంలో ఎలా ఉంటారంటే కొంతమంది పైన బిస్కెట్ తినేసి పైన బ్రెడ్ స్లైస్ తినేసేవాళ్ళు, కొంతమంది కింద బిస్కెట్ తినేసి కింద బ్రెడ్ స్లైస్ తినేసేవాళ్ళు, కొంతమంది జాము క్రీము నాకేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా ఉంటారు, అలా ఉండకూడదు. సో నీకు ఆ ఫ్లేవర్ కంప్లీట్ గా ఉండాలి అంటే యూ షుడ్ హ్యావ్ టు ఈట్ కంప్లీట్ బిస్కెట్. అదేవిధంగా కంప్లీట్ బ్రెడ్ అండ్ జామ్ కంప్లీట్ గా తింటేనే ఆ ఫ్లేవర్ ని మీరు ఎంజాయ్ చేయగలరు. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఆయన గురించి చెప్తాను. WH మెక్డొనాల్డ్ ఆయన కాలిఫోర్నియా స్టేట్ లో ఒక మంచి ప్రీస్ట్ అన్నమాట. ఆయన చాలా మంచిగా వాకింగ్ చెప్పేవారు. ఆయన ఎట్లాంటి వాడంటే ఇట్స్ వెరీ బిగ్ కామెంటెడ్. 90 బుక్స్ రాశాడు. సో 90 బుక్స్ రాసినప్పుడు ఆయన ఎప్పుడు వాక్యం చెప్పినా ఆయన ఏం చెప్పాడంటే గాడ్ రోట్ దీస్ ఫర్ మీ అని 91వ కీర్తన గురించి చెప్పారు. సో ఒకటే పదం 10 సార్లు చెప్పారు అనుకోండి విశ్వాసం. సో అక్కడ ప్రజలు చెప్పి ఈయన గాడ్ రోట్ ఫర్ దిస్ ఫర్ మీ, నా గురించి రాశాడు, ఇది నా కోసం రాశాడు, నా కోసం రాశాడు అంటే కొంతమంది అనుకున్నారండి నేను సాతాను. ఎందుకు సాతాను అన్నాడంటే బైబిల్ వచనాలు మనకు తెలిసిన దానికన్నా సాతాను ఎక్కువ తెలుసు. అందుకే వాటిని పాటించి మనం ఎక్కడ దేవుళ్ళు రక్షింపబడతామో అని పడేస్తా ఉంటాడు, లాభంలో ఉంటాడు కాదు. సో ఆయన గురించి చెప్పాలంటే 1922 ఆయన 5 సంవత్సరాలు బాగా. సో డిప్టీరియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు.
సో డిప్టీరియా అంటే ఇట్స్ సీరియస్ కాంటేజియస్ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో క్లియర్గా క్లుప్తంగా చెప్తాను. సో అది శ్వాసకు సంబంధించి, నెక్స్ట్ గొంతుకు సంబంధించి వచ్చేవారు. ఇప్పుడైతే వ్యాక్సిన్స్ ఉన్నాయి కానీ 1920 సంవత్సరాలు అంటే ఏమీ లేవు. సో ఆ బిడ్డ బాధపడుతుంటే తల్లి హోప్స్ వదిలేసి మొహం ఇలా తిప్పేసుకుంటారు. తల్లి తిప్పేసుకుంటుంది. ఎందుకని నేనేం చేయలేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నా. అప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళ బావగారు వస్తారు. బావగారు వచ్చి, అమ్మ ఆత్మీయ తండ్రిని నడిపించాడు అంటే లోయ నేను ఇప్పటికే చాలా బాధపడుతున్నాను. బిడ్డ ఏమవుతాడు, డాక్టర్ చేతులు ఎత్తేసారు, నేను చేతులు ఎత్తేసారు, ఆత్మీయ తండ్రి నీతి ఎలా మాట్లాడుతున్నారు, నాతోనే మాట్లాడలేదు, నీతి కామన్ కదా, సర్కస్టిక్ ఎవరైనా చెప్తారు. అంటే లేదమ్మా ఆత్మీయ తండ్రి మాట్లాడాడు అని చెప్పి బైబిల్లో లాస్ట్ 14, 15, 16 వచనాలు చదివించాడు. చదివించినప్పుడు ఏమైంది, ఈయనలో ఎవరైతే ఈ డబ్ల్యూహెచ్ మెక్డొనాల్డ్ అనే ఆయనలో చేంజ్ స్టార్ట్ అయింది. ఏ చేంజ్ స్టార్ట్ అయింది, ఈజ్ రికవరింగ్. అదేలాగా 3 ವರ್ಷాలు చదివి ఎలా రికవరింగ్ అవుతున్నాడు, ఆయన నమ్మాడు. ఏమని నమ్మాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదాన్ని. 14 ఎవరు ప్రేమించారు అక్కడ, ఆ డబ్ల్యూహెచ్ మెక్డొనాల్డ్ అనే ఆయన దేవుని ప్రేమించాడు. ఎలాగా, ఈ వాక్యం పడుతుంది, తండ్రి నేను పడిపోయిన స్థితిలో ఉన్నా, నేను నలగొట్టబడి స్థితిలో ఉన్నా, 5 ఏళ్ళు బాబు, అతనికి ఏం తెలుసు, ఏం తెలియదు. సో అట్లాంటి వ్యక్తి ఈ 3 రోజులు విడుట వల్ల ఏమొస్తుందని చెప్తున్నాం, విశ్వాసం. అదే విడుట వల్ల విశ్వాసం. మనం బైబిల్ డైలీ చదువుతాం, టీవీలో కూడా పొద్దున్న నెక్స్ట్ మా ఇంట్లో టీవీ రన్ అవుతుంది. మా ఊరు ఎంత అంటే దేవుడి పాటలు వస్తే ఎంత నిద్రలో ఉన్నా ఎక్సెల్లో ఊపిపోయి ఇలా కొట్టేస్తూ ఉంటాడు. మరి దేవుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. అండ్ నేనంటే చిన్నప్పటి నుంచి సింగిల్ పేరెంట్ చేయను. నేను ఎప్పుడు ఒక ఫాదర్ అనిపించిన తెలియదు, అమ్మాయి పెంచింది. వాళ్ళ డాడీ అని పిలుస్తాను. ఇప్పుడు కొన్ని సందర్భాలు నాకు భయం వేస్తుంటాడు, ప్రేమ చూస్తే నాకు భయం వేస్తాడు. ఎందుకంటే నేను చాలా సార్లు అవమానపడ్డాను చిన్నప్పటి నుంచి చదువుకునే టైంలో కానీ. అంటే అప్పుడు జనరేషన్ అట్లా ఉండేది. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, స్కూల్ సిస్టమ్ మారింది, అంతా మారింది. మరి నేను చాలాసార్లు బాధపడేవాడిని. అందరూ తండ్రి ఒక బిడ్డ నాకు తీసుకెళ్తుంటే బాధపడేవాడిని. గైడ్ చేయడానికి ఎవరు లేరు, చెప్పడానికి ఎవరు లేరు. మా మేనమామ, మా తాతయ్య వీళ్ళందరూ ఉన్నా సరే ఇది నా తండ్రి ప్లేస్ తండ్రి. అప్పుడు పట్టుకున్నాడు దేవుడు, ఆత్మీయ తండ్రి పట్టుకుని. ఇప్పుడు నీకు ఫిజికల్ గా నేను నమ్ముతాను బలంగా, ఫిజికల్ గా నీ శరీరం బలహీనం అయిపోతే నీ ఆత్మ శక్తితో నింపబడితే నీ శరీరం దేవుడు ఎంత దూరం తీసుకెళ్తాడు. నేను ఎగ్జాంపుల్, ఫిజికల్ గా మళ్ళీ ఒకసారి చెప్తాను, ఫిజికల్ గా నువ్వు కృంగి కృషించి నడిచించిపోయి పడిపోయినా నీ ఆత్మ గనక దేవునిలో శక్తివంతంగా ఉంటే దేవుడు ఎంత దూరంలో తీసుకెళ్తాడు. సో ఈ డబ్ల్యూహెచ్ మెక్డొనాల్డ్ 5 సంవత్సరాలప్పుడు మరి చావు అంచులోకి వెళ్ళాల్సిన బతికాడు. 14వ సంవత్సరంలో ఆయన రక్షింపబడ్డాడు. మరి ఈ గ్యాప్ ఏం చేశాడు, దేవుడిని రోజు రోజుకి రుచి చూశాడు. రుచి చూచి ఆల్మోస్ట్ 90 బుక్స్ రాశాడు. ఎంతో గొప్పగా ప్రీచ్ చేశాడు, దేవుని వాక్యాన్ని లోకానికి వచ్చేళ్ళాడు. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రసంగంలోకి వెళ్ళినా ఆయన అప్పుడే చెప్పాడు, 90 రోడ్ తీసుకోవాలి, ఇది నా కోసం దేవుడు రాశాడు. ఇలాగే చెప్తాడు. ఎందుకు చెప్తున్నాడు, ఎందుకంటే దేవుడు ఆయన వరకు ఇచ్చిన వాగ్దానం దీంట్లో ఉంది, రక్షణ దీంట్లో ఉంది. ఈ అధ్యాయం చెప్తాడు దేవుడు దేని నుంచి మనల్ని కాపాడుతాడు, ఎలా కాపాడుతాడు, మరి ఎలా మనల్ని అత్యున్నత స్థానంలో నిలబెడతాడు. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడిన మాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు. సరే, ఇది ఇప్పుడు మనం లోకానుసరమైన వ్యక్తి గురించి చెప్పాను. ఇప్పుడు ఇజ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఎప్పుడు విడిపించాడు, ఫరో చేతుల నుంచి పస్కా పండుగ అయిన తర్వాత ఆయన వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ ఎర్ర సముద్రం దాటేశారు. సో ఎర్ర సముద్రం దాటేసి మంచిగా కీర్తనలు పాడుకుని ఎన్ని జర్నీ చేశారంటే 3500 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది ఇజ్రాయేల్ ప్రాంతం నుంచి వాళ్ళని జనులు కూడా ఎంత 20 లక్షల మంది, ముసలోళ్ళు, చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు. సో ఈ అందరూ మరి దేని దగ్గర తెలిసింది, రెఫాదీమ్. సో ఇదొక ప్రాంతము. ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు కూడా చాలా మంది విజిటింగ్ వెళ్తారు. ఈ విజిటింగ్ వెళ్ళాలంటే, ఈ ప్రాంతం విజిటింగ్ వెళ్ళాలంటే బస్సులో కానీ, జీప్ లో కానీ, లేకపోతే కంప్లీట్ ప్రొడక్షన్ బస్సులో తీసుకెళ్ళినప్పుడు 2 చెక్ పాయింట్స్ ఉంది. అంటే బయలుదేరినప్పుడు ఒక అది
సో ఆ ప్రాంతం నుంచి వెళ్ళేటప్పుడు అండి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఇక్కడ అనుకోండి, ఎండింగ్ స్టేజ్ మనకి బాలకోట రాష్ట్రం. సో ఇది మొత్తం ఏంటంటే 105 మైల్స్ ఉంటుంది. అక్కడ మైల్స్ తోనే చెప్తారు. సో 105 అంటే అప్రాక్సిమేట్లీ 130 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ బయలుదేరినప్పుడు 2 చెక్ పాయింట్స్ లో ప్రతి ఒక్కరిని చెక్ చేస్తారు, ఎక్కిన మంది ఉన్నారా లేదా. ఎందుకంటే ఆ ప్రాంతం ఎంత దారుణమైన ప్రాంతం అంటే కొండల మధ్య బస్సు వెళ్ళాలి, లేకపోతే జీప్ వెళ్ళాలి, ఏదో ఒక వెహికల్, అది కంప్లీట్ అదారుణంగా ఉంటుంది. సో ఆ దారిలో వెళ్తుండగా దొంగలు భయం పడతారు. ఎగిరే సర్పాలు ఉంటాయి, ఎగిరే సర్పాలు చిన్న గేటుగా ముక్తి చచ్చిపోతామంట. సో అలాంటి ప్లేస్ ని దేవుడు ఎంత దాటించాడు, నడుచుకుని, వెహికల్స్ లో కూడా కదా నడుచుకుని. సో అప్పుడు వీళ్ళు ఈ కీర్తనలు అనేది పాడుకున్నారు. సో దేవుడు వీటన్నిటి నుంచి మనం దాటించాడని చెప్పి పాడుకొని స్తుతించిన ఒక రియల్ ఇన్సిడెంట్. ఇందుకు మనం ఎక్కడ చూసాం, మెక్డొనాల్డ్ చూసాం. ఆయన జీవితంలో ఆయన విధంగా రక్షింపబడ్డాడు. అలాగే ఇక్కడ ఇజ్రాయెల్, సో అది హిస్టరీ, అది హిస్టారిక్ థింగ్, ఇజ్రాయెల్ జరగడం జరిగింది. అండ్ ఈ డబ్ల్యూహెచ్ మెక్డొనాల్డ్ ఆయన జీవితంలో జరిగింది రియాలిటీ. సో మనము హిస్టరీ కన్నా రియాలిటీలో జరిగిన విషయాలనే ఎక్కువ మనము ఏంటంటే నేర్చుకోవాలి. ఎందుకంటే జీవితంలో దేవుడు చాలా మంది ఉదాహరణలు ఉన్నాయి మన బైబిల్లో. ఆ ఉదాహరణలన్నీ మనం మన జీవితంలో అలవర్చుకున్నామా లేదా, అలవర్చుకుంటే పాటిస్తామా లేదా, పాటిస్తే రిజల్ట్స్ చూస్తాం, పాటించకపోతే ఏం చేయవు. అదే 7 వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే 3 షరతులు, అవన్నీ మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఆ బలహీనత తగ్గగానే మనం బలహీనత వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నాం, బలహీనత పోయినప్పుడు ఏ విధంగా ఉన్నాం, మనం పరీక్షించుకోవాల్సిన మాటలు, ప్రవచనాలు, వాగ్దానాలు అన్ని 91 కీర్తనలు. అండ్ ఇక్కడ నేను చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. పోస్ట్ నేను ఇంకొక షార్ట్ థియరీ ఉంటుంది, అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 7 వాగ్దానాలు ఫస్ట్ చెప్తాను. సో వీలుంటే దయచేసి అందరూ నోట్ చేసుకోండి. అండ్ మొదటి వాగ్దానంగా కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనంలో తప్పించదు. అని చెప్తున్నానండి, 14వ వచనంలో తప్పించదు. అండ్ సేమ్ అదే వచనంలో గణపరచదు. కింద అతను నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచదు. సో ఫస్ట్ ఇది తప్పించదను, రెండోది గణపరచదను, మూడోది 15వ వచనంలో ఉత్తరం ఇచ్చేదను. మూడోది 15వ వచనంలో ఉత్తరం ఇచ్చేది. నాలుగోది దానికి శ్రమలో నేను తోడై ఉండేదను. నాలుగోది తోడై ఉండేదను. ఐదవది గొప్ప చేసేదను, దాని కింద వచనంలోనే ఉంటుందండి. అండ్ ఆరోది తృప్తిపరచదను. ఏడోది 16వ వచనంలో ఉంటాయి, తృప్తిపరచదను. ఏడోది రక్షణ అతనికి చూపించదు. మొత్తం 7 వాగ్దానాలు. 13, 14 క్షమించదు, 14, 15, 16 వచనాలు ఉంటాయి. 1 తప్పించదును, రెండోది గణపరచదును, మూడోది ఉత్తరం ఇచ్చేదను, నాలుగోది తోడు ఎండదును, ఐదోది గొప్ప చేసేదను, ఆరోది తృప్తిపరచదును, ఏడోది రక్షణ చూపించదు. సో దేవుడు తప్పిస్తాడు. దేవుడు తప్పిస్తాడు. తప్పించడం అంటే ఏంటి? ఈజీ చదివేస్తాం. తప్పించడం ఇదే అధ్యాయంలో ఉంటుంది, రిఫరెన్స్ అన్ని ఇదే అధ్యాయం ఉంటుంది. మీరు పైకి వెళ్ళారంటే 91వ అధ్యాయము మరి 3వ వచనం ఒకసారి చూడండి. వేటగాని ఊళ్ళో నుండి తప్పించడం, ఇక్కడ యాడ్ చేయండి. వేటగాని ఊళ్ళో నుండి తప్పించదను, నాశనకరమైన తెగులు కలగకుండా తప్పించదను, రాత్రి వేళ కలుగు భయమును కలగకుండా తప్పించదను, పగటి వేళ ఎదురు బాణం నుండి తప్పించదను, చీకటిలో సంచరించే తెగులు నుండి తప్పించదను, మధ్యాహ్నం మందు పాల్చే రోగం నుండి తప్పించదు. సో 5 వచనాలు మీకు చెప్పారు కదా, 3 నుంచి 13 వరకు ఏంటంటే జామ్, క్రీమ్. సో ఇవేంటంటే చాలా బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, రుచి చూడడానికి బాగుంటుంది. దేవుడు మనల్ని ఎప్పుడు వేటి నుంచి తప్పిస్తాడో ఇదే అధ్యాయం చెప్పాడు. అది నాకు చాలా ఇష్టమైన అధ్యాయం. 91లోనే యాక్చువల్లీ మనం ఏదన్నా వాక్యాన్ని రిఫరెన్స్ చెప్పినప్పుడు ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఇంటర్ కనెక్షన్ అంటారు. కానీ దేవుడు ఈ ఒక్క అధ్యాయంలో ఎంత అద్భుతంగా చేశాడు. 7 వాగ్దానాలు ఇస్తున్నాడు, 1, 2 కాదు, 7 వాగ్దానాలు. నేను తప్పించదను, గణపరచదను, ఉత్తరం ఇచ్చేదను, తోడు ఎండదను, గొప్ప చేసేదను, తృప్తిపరచదను, రక్షణ చూపించదు. సో దేవుడు మన దేవుని తప్పిస్తాడు. క్లియర్ ఇక్కడే ఉంది. 3వ వచనం నుంచి చదువుకుంటే ఇవి అన్ని మన జీవితంలో ఎవ్రీడే చూసే పరిస్థితి, ప్రతిరోజు. అంటే బైబిల్లో ఉన్నట్టు యాక్సిస్ జరుగుద్దా? లేదు. బైబిల్లో చెప్పింది, ఇక్కడ ఒక వచనం ఉంటుంది,
నాగపామును నీ పాదములకు రాయగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకుని పట్టుకున్నారు. ఓకేదు కొద్ది సింహాలను భుజింగమును త్రోకారు. అంటే ఇప్పుడు సింహాలని నాగపామును మనం దొక్కేస్తామా? ఆ టైంలో అది జరిగింది. ఈ టైంలో మన జీవితంలో ఏర్పడే నాగపాము, అది ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, లేకపోతే స్పిరిచువల్ గా పడిపోయి ఆత్మీయంగా పడిపోయి ఉండొచ్చు, లేదా ఆరోగ్యపరంగా పడిపోయి ఉండొచ్చు. పొద్దున్న లేచామంటే మనం ఫైట్ చేయాలి. నేను ఒకటి నమ్ముతా, నా పైన జనరేషన్ మా అమ్మ తాతయ్య వాళ్ళకి ఒక డెకేట్ ఉంది, 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతారు. కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత మన జీవితాలు ఎట్లా ఉంటాయి తెలుసండి, 30 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు 7 ఏళ్ళు హార్ట్ అటాక్ వచ్చి పిల్లలు జరుగుతున్నారు. సో మన జీవితం ఎట్లా అంటే నీటి మీద గొడవలు, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉన్నామో తెలియదు. సో ప్రతి క్షణం కనిపెట్టుకోవాల్సిన బాధ్యత మనదే. ఆత్మీయ తండ్రి సంఘానికి రమ్మని, యాక్చువల్లీ నేను ఇంకోటి అన్న గురించి చెప్పాలి. నేను చాలా హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చాలా సంఘాలు వెళ్ళాను, చూసాను. సో అక్కడ డైవిజన్ లో ఒక సిస్టమాటిక్ టైం దొరుకుతారు, 10 to 12 ఆబ్వియస్గా 5 minutes here అవుతుంది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, సంఘము ఏ టైం ఫీజిబిలిటీ ఉంటుందో సంఘాన్ని అడిగి ఆయన నిర్ణయం తీసుకుంటారు. అంటే మన ఆత్మలు రక్షింపబడాలని ఆయనకున్న తాపత్రయం మనకుందా? మన ఆత్మలు రక్షింపబడాలని మనకుందా? మన ఆత్మను రక్షించాలని ఆయనకు ఉంది, మరి మనకుందా? సో అది సెల్ఫ్ పరీక్షన్. ఆ సెల్ఫ్ పరీక్ష మనం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ప్రార్థన ద్వారా. అండ్ నేను నాకు పెద్దలతో తెలియకపోవచ్చు, నా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుంటూ ఉంటే కష్టం వచ్చిన సుఖం వచ్చిన ప్రార్థించి ప్రయత్నిస్తాను. ఏ కష్టం వచ్చిన సుఖం వచ్చినా ప్రార్థించి ప్రయత్నిస్తాను. నా భార్య కూడా చెప్తాను, ఇబ్బంది ఉందా ప్రార్థించే ప్రయత్నిస్తాను. తను పడిపోయింది, చాలా ఇబ్బంది పడుతుంది, అడిగేయలేకపోతుంది, ప్రార్థించి ప్రయత్నించి ఏం మాట్లాడాలి అలా లేదు. టైం టు టైం తను ప్రిపేర్ అవుతుంది, బాగా ప్రిపేర్ చేస్తాను, ఇద్దరం టైం టు టైం వచ్చేసాను. అంటే దేవుడు కార్యము అంటే ఎవ్రీ సండే నేను ఒకటి గత ఆదివారం మొదలుకుని ఆదివారం వరకు మనం సజీవులకు వచ్చాడు. ఈ రోజు వచ్చాడు, మనం ఏం ప్రార్థిస్తాము? ఈ ఆదివారం మొదలుకుని వచ్చే ఆదివారం వరకు తండ్రి సజీవులకు వచ్చి ఈ రోజు మీరు ఇచ్చిన మనం ఈ రోజు తినే ఆత్మీయమైన ఆహారం ఈ వారమంతా దేవుడు మనల్ని కాపాడాలంటే ఈ ఆత్మీయమైన ఆహారాన్ని ప్రతి రోజు మనము ధ్యానిస్తూ ఉంటాం. అండ్ నాకు ఒక అలవాటు ఉంది, నా బైబిల్ ఎవ్రీడే ఆ బోర్డ్ ఆఫ్ ద డే స్క్రీన్ లో పెట్టుకుంటాను. బయటికి వెళ్తానా ప్రార్థన చేస్తాను, కార్లో కూర్చుంటే ప్రార్థన చేస్తాను, ఆఫీస్కి వెళ్తే ప్రార్థన చేస్తాను. ఆఫీస్కి వెళ్తే గూగుల్లో ఫస్ట్ వెళ్ళగానే గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో దేవుడు వాకింగ్ కొట్టేసి టైప్ చేసి కాపీ పేస్ట్ చేసుకుని నోట్ ప్యాడ్లో స్టిచ్ చేసుకుంటాను. కాల్ యూస్ వద్ద జరుగుతా 1 minute ముందు ప్రార్థన చేస్తాను. అంటే నన్ను ఈరోజు సజీవులకలా ఉంచిన దేవుడు, నేను మీ ముందు ఇలా మాట్లాడుతున్నానని చేసిన దేవుడు ఆయన. ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వాడిని నేను ఎప్పుడో, కానీ ఈ రోజు మీ ముందు సజీవులకు దేవుడు నన్ను ఉంచాడంటే నేను సజీవ సాక్షి, నా బిడ్డ కానీ నా భార్య కానీ. మాట్లాడితే నా బిడ్డ భార్య అన్నా ఎందుకు అన్నానంటే మా ముగ్గురు మీకు ఎగ్జాంపుల్స్ గా ఉండాలి, మీకు ఉదాహరణ. మీ జీవితంలో మీరు ఎన్నో బాధలు చూస్తుంటారు, కానీ తండ్రి ఈ రోజు మనల్ని ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఆయన నామం ఎంతో గొప్పదని. మిగిలిన వాళ్ళకు ఉందో లేదో ఛాన్స్ తెలియదు, కానీ మనము మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాం, దేవుడితో అంటాం. ఆ మెట్లకి వెళ్ళేటప్పుడు ఎస్ఐ అనుకుంటే నేను మాట్లాడుకుంటూ వెళ్తాను, అది నాకు అలవాటు. సో మన గాడ్ ఏంటంటే నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ స్థితిలో ఉండు, చీకట్లో ఉండు, వెలుగులో ఉండు, ఎండలో ఉండు, వానలో ఉండు, నువ్వు ఒక్కసారి అడుగు ఖచ్చితంగా జవాబు ఇస్తావు. ఒక్కసారి అడుగు. మీరు కొన్ని సందర్భాల్లో నష్టం వెళ్ళిపోతారు, వచ్చేదాన్ని ఏదో చిన్న ఇన్సిడెంట్స్ తప్పించబడు, అప్పుడు వెళ్ళిపోయి కూడా తండ్రి రోజు మర్చిపోయినా క్షమించి తండ్రి తండ్రి కాబట్టి ఈ క్షణంలో సజీవులతో ఉంచాలని. సో మనం మానవ మైండ్ లో మనం ఏంటంటే ఈ లోకంలో బ్రతకడం కోసం మనం చేసే ప్రతి పనులు దేవుడు ఉంటే దేవుడు మనల్ని బ్రతిస్తాడు. సో ఆయన జీవాహారము ఈ 7 వాగ్దానాలు క్లియర్ గా చెప్తున్నాడు. సో మొదటిది ఏ విధంగా తప్పిస్తానన్నాడు, వేడి నుంచి తప్పిస్తానన్నాడు. సో ఈ ఏ భయం వేటగాని ఊళ్ళో నుండి, వేటగాడు అంటే ఏంటి, ఇప్పుడు నిన్న మమ్మల్ని పడేశాడు, తప్పించాడుగా దేవుడు, నీ క్షణంలో తీసుకొచ్చాడు. నెక్స్ట్ నాశనకరమైన తెగులు. సో నీ ఇప్పుడు ఇలా నుంచి యాక్చువల్గా నాకు లోయర్ బ్యాక్, లాస్ట్ టైం మ్యారేజ్ అయిన 2 times పడిపోవడం, తర్వాత హెవీ జర్నీ కొంచెం లోయర్ డిస్క్ ప్రాబ్లం, మా బాబేమో నా గోధుమ దిగుడు. సో అయినా సరే దేవుడు ఈ క్షణం నుంచి పెట్టాడు కదా, బైబిల్ పట్టుకుని చెప్తున్నా పెయిన్, ఈ క్షణంలో నాకు ఆ పెయిన్ ఏం తెలియదు. అలాగే దేవుడు నీలో ఎటువంటి బలహీనత ఉన్నా, అది స్పిరిచువల్ గా కానీ, ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ,
ఏది ఉన్నా సరే దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు, ఖచ్చితంగా మార్పు చేస్తావు. ఇన్ని సంవత్సరాలు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు, నేను సజీవ లెక్కలో ఉన్నా, మన అందరూ సజీవ లెక్కలో ఉన్నాం. నీకు తెలుసా? తెలియదు. సంఘానికి వచ్చినప్పటి నుంచే తెలుసు. కానీ ఇక్కడ ఉన్నామంటే మనం అందరము ఎవరు? దేవుని బిడ్డలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చొని ప్రార్థిస్తారో ఎవరుంటాడు? దేవుడు ఉంటాడు మన మధ్య. సో ఈ క్షణంలో ఆయన మనల్ని చూచుచున్న దేవుడు అంటాడు. బైబిల్ అలా అంటారు, చూచుచున్న దేవుడు. వినుచున్న దేవుడు కాదు, చూచుచున్న దేవుడు. అలాగే దేవుడి మాటలు వినడం వల్ల మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. సో దేవుడు అన్ని క్లియర్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఈ బైబిల్ 3500 సంవత్సరాల క్రితం మరి ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు ఐగుప్తు నుంచి ఎలా, ఫరో చేతుల నుంచి ఎలా విడిపించాడు, మనకి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్. మన జీవితం బాగుపడాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ ఉన్నాయి. అది మనం అలా ఆచరిస్తున్నాం. మనం సెల్ఫ్ పరీక్షించుకుంటాం. ఈ వాగ్దానంలో పట్టుకుని ప్రార్థిద్దాం. నేనేమంటానంటే దయచేసి అందరూ 2 చేతులు జోడించి అడుగుతున్నాను. మీరు ఎవరు కంప్లీట్గా తిరిగిపోయినా ఇది మన ఆత్మీయ కుటుంబం కాబట్టి అడుగుతున్నాను. ఈ 91 కీర్తన వీలుంటే బైహార్ట్ చేసేసి కంఠస్థం చేయండి, పిల్లలకు నేర్పించండి. చాలా విలువైన అధ్యాయం ఇది. సో ప్రతి ఒక్క మాట మన జీవితంలో ఒక స్పిరిచువల్ ఫ్రూట్ అన్నమాట. సో రెండోది కనపరిచేది ఏసే దీని నుంచి కనిపిస్తాడు మనల్ని. మనలో ఉన్న ఏ బాధలో ఉన్నా, ఎగ్జాంపుల్స్ చెప్తా. చెరసాలలో ఉన్న యోసేపును ఐగుప్తుకి ఏం చేశాడండి? ప్రధానంగా చేశాడు. అలాగే అనాథైన ఎస్తేరు 127 సంవత్సరాలకు రాణిగా కనపరిచాడు. దానియేలు అతని స్నేహితులను కనపరిచాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా, మనందరినీ దేవుడు కనపరిచాడు, సజీవులకు ఉంచాడు. కాబట్టి ఇక్కడ మనం సో కనపరచదు. దేవుడు బిబ్లికల్గా మనం చెప్తున్న ప్రతి ఒక్కరిని మన ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఆచరించాలని చెప్పి వీళ్ళందరూ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క మార్పుని దేవుడు మనకు తెలియజేసినప్పుడు వాటిని పాటించడానికి మనము ప్రయత్నిస్తున్నాం. అట్లీస్ట్ ట్రై చేస్తున్నాం. ప్రార్థన ప్రయత్నము రెండు మన జీవితాన్ని ముందుకు నడిపించే ఏంటంటే ఒక స్పిరిచువల్ పవర్ అన్నమాట. నీ జీవితంలో నువ్వు ఎక్కడ కృంగుదల ఉన్నా, ఏదైనా రావట్లేదా, ప్రార్థించి ప్రయత్నించు. 100% రాకపోయినా అట్లీస్ట్ 1% నువ్వు ట్రై చేస్తావు కదా. ఆ 1% వచ్చినా చాలు. లైఫ్ లో తృప్తి కలిగి ఉండాలి. అలా అని చెప్పి ఏమి లేకుండా ఉండవని చెప్పండి. దేవుడు నీ జీవితంలో ఉంటే నీకు ఎంత తృప్తి కావాలో అంత తృప్తి ఇచ్చేస్తాడు. యాక్చువల్గా టైం ఇచ్చుకోలేదంటే జస్ట్ ఆపండి. నేను యాక్చువల్గా సరిగ్గా చూసుకోలేదు కాబట్టి ఇదే విషయం మనం డిసిషన్ కూడా కంటిన్యూ చేస్తానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థర్డ్, ఉత్తరం ఇచ్చేది. సో దేవుడు ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు? ఆయన మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇస్తాడు. ఎవరికి ఉత్తరం ఇస్తాడు? నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ఎవరు? నీ పాపాన్ని, నీలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని ఆయన శిలువ రక్తంలో కడుక్కున్నప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. అండ్ మనం చనిపోయినప్పుడు పరలోకానికి లేదా నరకానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. పరలోకానికి ఎప్పటికి వెళ్ళిపోతాం? దేవుడిని మనం కలిగి ఉండి మనం ఇక్కడ రక్షింపబడానికి ప్రభుత్వం తీసుకుంటాం. ఏమని? నీ శరీరం అని ఈ రొట్టెను, నీ రక్తం అని ద్రాక్షారసాన్ని తండ్రి నేను స్వీకరిస్తున్నాను. మరి స్వీకరించేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, మెడిటేషన్ చేసుకుంటాం. మెడిటేషన్ ఇన్ ది సెన్స్ ప్రార్థన. సో ప్రార్థన చేసుకుంటాం, దాన్ని భుజిస్తాం. భుజించినప్పుడు క్షమించాలి, సమాధానం కలిగి ఉండాలి. నువ్వు ఇప్పటివరకు ఎవరిని క్షమించలేదా? క్షమించి తండ్రి నేను క్షమిస్తాను. సింపుల్. ఆయన చెప్పిన లాజిక్ ఒకటే, నువ్వు క్షమించున్నానా, నేను మిమ్మల్ని క్షమిస్తాను. సో ఇక్కడ మనం దేవునికి మొరపెడుతున్నప్పుడు నీతిమంతులుగా ఉండాలి. మనం పరలోకం వెళ్ళినప్పుడు 3 సాక్ష్యాలు చెప్తారు. ఒకటి, నేను బాప్తిస్మం ఇచ్చిన నీరు. 2 నీ ఆత్మ. 3 నీ రక్తం. ఈ 3 మనం ఏదో అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 3 మన గురించి సాక్ష్యం చెప్తాయి. నేనే లేదు దేవుడు సంతకం అక్కడ ఇన్ అండ్ అవుట్ ఆ 3 సాక్ష్యం చెప్తాయి. ఎవరు చెప్తారు ఆ 3? సో నేను అక్కడ ఉండాలా లేదా అని 3 డిసైడ్ చేస్తాయి. ఆ 3 మన జీవితంలో ఆల్రెడీ మనం చూసింది. బాప్తిజం తీసుకున్నాను ఆ నీళ్ళు చెప్తారు, నేను ఆత్మ చెప్పు, దేవుడు నువ్వు రక్షింపబడ్డాక నీ రక్తం చెప్పు. ఈ 3 సాక్ష్యాలు. సో మీరు ఏదో అనుకుంటారు, వేరే వాళ్ళు నీ గురించి చెప్పాలి కాదు, వేరే వాళ్ళు నా గురించి చెప్పక్కర్లేదు, నాలో ఉన్న 3 నా గురించి చెప్పేస్తుంది దేవుడు, నేను కరెక్టా కాదా. సో ఉత్తరం ఇచ్చేది ఎవరికంటే ఆయన నీతిమంతుడికి మాత్రమే దేవుడు ఉత్తరం ఇస్తాడు. అండ్ దేవుడికి చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరండి? చిన్నపిల్లలు. ఎందుకంటే కల్మషం లేకుండా ఉంటారు. సో మన జీవితాలు కూడా అలాగే ఉంది. మన జీవితాలు మనం పరీక్షించుకున్నప్పుడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నీ చెప్పినా సరే బయటకు వెళ్ళిన తర్వాత ఎవరన్నా తగిన ఇబ్బంది పెట్టారనుకో, ఫస్ట్ నాకు వచ్చేది కోపం వస్తుంది. ఎందుకంటే అది హ్యూమన్ టెండెన్సీ. అది మనకి ట్యూన్ అయిపోయింది, మన మైండ్ అంతా ఒక ట్యూనింగ్ లో ఉంది. సో ఆ ట్యూన్ ని మనం కరెక్ట్గా పెట్టుకోవాలంటే ఒకటే ఒక సాధన, ప్రార్థన.
ప్రార్థన ప్రయత్నం మన జీవితంలో ఉంటే మీ చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, మ్యారేజ్ లైఫ్లో కానీ, స్పిరిచువల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఆర్థికంగా అన్ని విషయాల్లో దేవుడు నిన్ను పాల్పరుస్తాడు. సో దేవుడు నేను కనపరచుకోవాలంటే సింపుల్ గా ఒకటి చెప్తున్నాం. ముగ్గురు ఎగ్జాంపుల్ తీసుకోండి. యోసేఫ్ గారు చెరసాలలో ఉన్నారు, ఐగుప్తు రాజయ్యారు. ఎస్తేర్ గారు 127 సంవత్సరాలకు రాణిగా అయ్యారు. దానియేలు 4 సేవకులను దేవుడు రక్షించారు. ఈ 3 ఎగ్జాంపుల్ కనపరుచుకున్నాను తండ్రి. మరి వాళ్ళని కనపరిచారు. మరి నేను మీ సదులను ప్రార్థిస్తున్నాను, నా పాపాలను అనుకుంటున్నాను, దయచేసి నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాను. కనపరుచుకుంటా మీ గొర్రెగా నేను ఎంచుకోను, మీ గొర్రెగా నేను ఎంచుకోను తండ్రి. నేను ఇప్పుడు వరకు ఆయుష్కరమైన జీవించుంటానేమో, ఈ క్షణంలో నన్ను తాకండి. నా నోటి యందు మీ వాక్కు ఉంచండి, నా హృదయం యందు మీ వాక్కు ఉంచండి. అదే అంటారు. ఇప్పుడు నేను ఎన్ని రాసుకుని వచ్చినా ఈ ఫ్యాన్ గాలికి ఎగిరిపోయిందనుకోండి, తెల్లమో వేసుకుని ఉంచాడు. అదే హృదయం అనే పలక మీద నువ్వు రాసుకుంటే అది ఎవరు వచ్చి చెప్పినా జరగదు. అందుకే నీ హృదయాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకోమంటుంది. అండ్ థర్డ్ ఫస్ట్ తప్పించేది నువ్వు కనపరిచింది అవతల విషయం నువ్వు మొరపెట్టు. సింపుల్. ఇవన్నీ నీకు అర్థమవుతున్నాయి కదా, నీకు చదివితే అర్థమవుతుంది, నేను చెప్పగలదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. సో ఆ జ్ఞానాన్ని బట్టి ఇక్కడ నువ్వు నీకు మొదలుగా మొరపెట్టు, ఆయన ఖచ్చితంగా మొదలు ఇచ్చాడు. అండ్ తోడు ఏంటది, దేవుడు ఈ మనకి ఒక కీర్తన 121 ఉంటుంది. ఈ రాకపోకలు ఏంటి ఎవరు ఉంటారు? అలాగే యెషయా 41:13 ఉంటుంది. ఈ దేవుడు అనే నేను ఏ చేయి పట్టుకుంటాడు? ఈ కుర్చీ పట్టుకుని నడిపిస్తాడు. సో ఈ వాక్యాలన్నీ ఏంటంటే కారు మీద ఎక్కువగా ప్రీషియస్ కారు చెప్పి మా కారు మీద ఉంటాడు. అది ఉండే ఉంటాడా? కాదు. నేను ఎక్కగానే ఫస్ట్ తండ్రి మీ ద్వారా ప్రయాణం స్టార్ట్ చేస్తాను. ఏ ఊళ్ళో ఉంటాయి. లాస్ట్ వీక్ 2 వీక్స్ నుంచి అసలు ఎంత స్ట్రైన్ అయిపోతుందంటే లాస్ట్ వీక్ కూడా ఈస్టర్ రోజున మా వైఫ్ వల్ల మమ్మల్ని ఉంటాయి ఫ్యూనరల్స్కి వెళ్ళి సాటర్డే నుంచి డ్యూటీ చేయాల్సి వస్తుంది. మళ్ళీ నుంచి ప్రాజెక్ట్ క్రిటికాలిటీ మూలంగా డ్యూటీ చేసుకుని ఇక్కడ నుంచి ప్రయాణం ఆల్మోస్ట్ 600-700 కిలోమీటర్లు జర్నీ. నిద్ర ఉండట్లేదు, బ్యాక్ పెయిన్ ఒకటి జర్నీ. అయినా సరే 2-3 సార్లు కొన్ని సందర్భాల్లో ఎట్లా అయిపోతుందంటే డ్రైవ్ చేసుకుంటా వాక్ పెట్టేస్తాను. ఇద్దరు ఉంటారు కాబట్టి 100 మాక్సిమం 100 స్పీడ్. కొన్ని సందర్భాల్లో మబ్బోసు ఇద్దరు మబ్బొచ్చినప్పుడు అసలు ఆ ప్రాంతం ఎలా దాటి నాకు తెలియదు. మైట్ బి మీ జీవితాలు కూడా జరుగుతుంది. దేవుడు ఉంటే సబ్కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పనిచేసుకుని ఇక్కడ నుంచి వెళ్తాను కదా, కొన్ని ఏరియాలు ఎలా దాటని గుర్తుండదు. దాటి చూసేనా. సో మనము బుద్ధి మందికి ఇచ్చినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ అంటే దేవుని మైండ్ నేను ముందుకు నడిపిస్తుంది. అంటే నా జీవితంలో నేను చాలాసార్లు అది ఎక్స్పీరియన్స్ చేశాను. సో నేను పడిపోతున్న ప్రతిసారి దేవుడు పట్టుకున్నాడు. నేను చదివేటప్పుడు కూడా ఎంబీఏ చేసేటప్పుడు యాక్చువల్లీ ఎంబీఏ నుంచి ఎంసీ సాఫ్ట్వేర్ యూజ్ చేద్దాము, ఇంట్లో కొంచెం చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివి చేయించారు, కొంచెం మంచి ఎదుగుదాము అనే ఉద్దేశంతో ఎంసీ తీసుకున్నాను. తర్వాత అనిపించింది ఏం చదవాలి, మళ్ళీ జాబ్ ఎప్పుడు వస్తుంది, అప్పటికి ఆంధ్రాలో గొడవలు జరుగుతున్నాయి, ఏం చేద్దాము, కౌన్సిలింగ్ ఏమో ఆపేశారు. సో నా ఓడిషన్స్ వల్ల నేను చాలా పడ్డా. ఇమీడియట్ గా ఇలా మార్చేవాడు, ఇట్లా నుంచోబెట్టేవాడు. ఎంబీఏ తీసుకున్నా, డిగ్రీలో కాలేజ్ ఇన్ఫోసిస్ క్రాక్ చేశాను, బట్ వెళ్ళాను. ఎంబీఏ చేద్దామని ఆగిపోయాను. అది కూడా ఇన్ఫోసిస్ ఎక్కడండి, ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ అని ఉంటాయి. చాలా కొద్దిగా చెప్పేస్తాను. ఆఫ్ క్యాంపస్ అంటే అన్ని కాలేజీలు వచ్చి ఒక చోట ఏర్పాటు చేస్తాను. ఈ కాలేజీలో జరిగితే ఈ కాలేజ్ ఆన్ క్యాంపస్, వేరే కాలేజీలో జరిగిన వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్తే ఆఫ్ క్యాంపస్ ఉంటారు. రాజమండ్రిలో జరిగిన ఇంటర్వ్యూకి వెళ్ళాలి. పొద్దున్న నాకు తెలుగు సాగుతుంటారుగా ఏదో పొద్దున్న సంథింగ్ అని. సో పొద్దున్న 4 ట్రైన్కి వెళ్ళేటప్పటికి 5-6 ఉంటారు. అబ్బో అనుకున్నాను. దాటంగానే 600-700 మంది ఉంటారు. 600-700 మంది. నేను ఒప్పుకున్నాను. డ్రెస్సింగ్ కూడా పట్టుకెళ్ళాను. ఆ పక్కన నడిచినట్టు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎవరు పేరు మీద ఉంటే అక్కడ ఆ పేరు మార్చేసి నా పేరు పెట్టేసి తీసుకెళ్ళిపోయారు. ప్రింట్అవుట్ వెళ్ళాను. తెలీదు. రౌండ్స్ 8 రౌండ్లు. ప్రతి రౌండ్ లో ఇలా తీసి పక్కన పెట్టుకున్నట్టు గుంపులే తీసి పక్కన పెట్టు. అందుకు రెడీ 8 రౌండ్లు లీడ్ చేశానండి. అయిపోయింది. కాలేజ్కి రాగానే నేను మా కాలేజ్ సర్సిగారెడ్డి ఏలూరు ఉంటుంది. కాలేజ్లో దగ్గర మా కాలేజ్ వచ్చి 1000 మెంబర్స్ ప్రశ్న అంతమందిలో ఒకటి సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ వచ్చిన బిఎస్సీ వచ్చారు, వేరే వాళ్ళు వచ్చారు. నేను మీకు కంప్యూటర్ చేశాను. సెలెక్ట్ అవ్వగానే పొద్దున్న క్లాస్లో ఆ బస్ లేట్ అయింది. మా ఊరు నుంచి వెళ్ళాలంటే డిస్ట్రిక్ట్ బస్ ఎక్కారు. అందరూ క్లాస్ కొడుతున్నారు. 10 గంటల 10:30 ఎప్పుడు వెళ్ళాను. క్లాస్ కొట్టారు. అర్థంగా అందరూ నుంచోబెట్టాడు. ఎక్కడ నేను
అక్కడ ఎక్కడ ఉండాల్సి ఉంది తీసుకొచ్చి ఇక్కడ నుంచి దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీని వదులుకుని ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసిన తర్వాత నా ఫస్ట్ కెరీర్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఇప్పటికి 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ 2014లో స్టార్ట్ చేశాను. మీ అందరి నుంచి ఇక్కడికి సొంత కొట్టుకునే విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. సో నా గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఎగ్జాంపుల్ మీకు ఏదైనా శ్రమ వచ్చింది కదా, పలానా వ్యక్తి జీవితంలో చేశాడు కదా దేవుడు. బైబిల్లో ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకన్నా ఈ తొందరగా స్ట్రైక్ అవుతుంది. అందుకే నా గురించి చెప్పింది. మరి దేవుడు అంత జీవితంలో కార్యం చేశాడు కదా, నన్ను ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా కాపాడు. ఇంకా చాలా అద్భుత కార్యాలు నాకు దేవుడు చేయగలడని చెప్పి ఇమీడియట్ గా మీకు స్ట్రైక్ పాయింట్ లాగా ఉంటుందని చెప్పి నా గురించి చెప్తాను. సో ఇక్కడ మళ్ళీ మెసేజ్లోకి వచ్చేది డిస్ట్రాక్ట్ అయిన విషయం. సో తప్పించదును, కనపరచదును, ఉత్తరం ఇచ్చదును, తోడేయదును. నెక్స్ట్ గొప్ప చేయి దేవుడు అన్నారు. అయ్యేది ఏంటంటే గొప్ప చేసేది. సో దావీదును దేవుడు ఏం చేశాడు? గొప్ప చేశాడు. మోషే గుడారంలో ఉన్న యోషువను ఏం చేశాడు? దేవుడు గొప్ప చేశాడు. ఎలా చేశాడు? ఎందుకు చేశాడు? వాళ్ళు దేవునికి ఏ విధంగా ఉన్నారు? లోబడి ఉన్నారు. దేవుని ప్రధానంగా ముందుగా ఆయన ఏదైనా పని ఉంటే ఆయన ముందు పెట్టుకున్నారు దేవుడు. సో అందుకే వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? గొప్ప చేశాడు. 6 తృప్తిపరచాడు. దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు వేసి భోజనం పెట్టి తృప్తిపరుస్తాడా? లేదు. దీర్ఘాయువు చేత ఈ పాయింట్ వచ్చేసి పెట్టుకోవాలి. తృప్తిపరచడం అంటే దేంట్లో అంటే దీర్ఘాయువు చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. అండ్ 7 రక్షణ చూపించాడు. సో ఈ 7 వాగ్దానాలు రక్షణ చూపించడం అంటే దేని రక్షిస్తాడు దేవుడు? నీలో ఉన్న జన్మకర్మ పాపాలు, మన పుట్టికే ఒక పాప పుట్టిక. ఆయన దేవుడిలో బాప్తిసం పొందామంటే ఏంటి? దేవుడిలో మనం రక్షింపబడ్డాం. రక్షింపబడ్డాక మరి గతాన్ని గుర్తు చేసుకుని ముందుకెళ్ళాలా, భవిష్యత్తుని గుర్తు చేసుకుని ముందుకెళ్ళాలా? భవిష్యత్తుని గుర్తు చేసుకుని ముందుకెళ్ళాలి. గతం అనేది అస్తమానం ఏం చేస్తుంది? అరే బాబు నీకు అపరాధం, ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, ఇదే చేస్తుంది. గతం అంటే ఎవరు గుర్తు చేస్తారు? నీకు నువ్వే. నాకు నేనే నీకు గుర్తు చేసుకుంటా. నా పాప జీవితాన్ని నేనే గుర్తు చేసుకుంటా. నా జరిగిపోయిన జీవితాన్ని నేనే గుర్తు చేసుకుంటా. దేవుడు ఏం చెప్తాడు? జరిగింది విడిచిపెట్టు, జరిగింది విడిచిపెట్టు. లివింగ్ కరెంట్, ప్రజెంట్ లో బతుకు. నువ్వు ఫ్యూచర్ దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ప్రజెంట్ లో బతికి జరిగిపోయింది దాన్ని మార్చు. జరగాల్సిన దాన్ని మార్చాలంటే ఈ 7 వాగ్దానాలు నీ జీవితంలో అప్లికబుల్ అవ్వాలంటే 3 షరతులు చెప్పారు కదండి. ఇప్పుడు 3 షరతుల గురించి నేర్చుకుంటాం. ఇవి కూడా సేమ్ ఏ వచనాలు ఉంటాయి. 91 కీర్తన 14వ వచనం తప్పించదని చెప్పాను కదా, దాని ముందు చదవండి. అతడు నన్ను ప్రేమించున్నాడు కదా. ఇక్కడ ఏంటంటే అతడు నన్ను ప్రేమించాలి. మనం చేయాల్సిన ఫస్ట్ షరత్ ఏంటండి? ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. అండ్ సెకండ్ వన్ సేమ్ అండి. అక్కడే అతడు నా నామము నెరిగిన వాడు అంటే 14వ వచనంలోనే 91 కీర్తన అతడు నా నామమును నెరిగి ఉండాలి. 1 ఆయన్ని మనం ప్రేమించాలి, 2 ఆయన్ని ఎరిగి ఉండాలి, 3 అతడు నాకు మొరపెట్టాలి. షార్ప్ అండి అందరూ. సో నేను చేయాల్సి 3 పనులు ఏంటి? దేవుడికి ఒక ₹1 అప్పేవాలి, మన కారు వేరే వాళ్ళు ఫ్రీగా ఇచ్చేయాలి, మన డబ్బులను అందరికి పంచిపెట్టాలి. ఇయే కదా. ఏం చేయాలి? నన్ను ప్రేమించు, నా నామాన్ని ఎరిగి జీవించు, నాకు మొరపెట్టు. 3 షరతులు. అవి మనం చేయగలిగిన షరతులే. ఈ 3 షరతులు మనం పాటిస్తే దేవుడు మనల్ని ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్తాడో బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ మీకు ఈ 7 వాగ్దానాలు 3 షరతులు మీ మైండ్లో ఉండిపోతాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ లండన్ లో ఒక రాజు ఉన్నాడు. సో లండన్ లో ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు విలియం క్లారెన్. 1665 లండన్ లో ప్లేగ్ వ్యాధి వచ్చింది. చాలా భయంకరమైన ప్లేగ్ వ్యాధి. కోవిడ్ ఎంత ఎలా చచ్చిపోయారో అలా చచ్చిపోయారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ కాకపోతున్నాను. సో ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు అందరూ చచ్చిపోయారు. సో రాజులందరూ కింద పనిచేసే వాళ్ళు చెప్పారు, బాబు బండ్లు కాకండి, వెళ్ళిపోతాం, ఎక్కడ వెళ్ళిపోవాలి. ఎందుకంటే రాజులు అంత ప్రాముఖ్యం ఉంటుంది. బాన్సీగా చేసేవాడు కానీ పని చేసేవాడు కానీ అక్కడే ఉంటారు. మిగిలిన అందరికీ వీళ్ళకి గ్రీన్ మ్యాట్ అన్నారు. రెడ్ మ్యాట్, గ్రీన్ మ్యాట్ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్నప్పుడు 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, పని చేసుకోవాలి. మీరు 4 అంటారు, ఒరే దేవుడు అంటాడు, దేవుడు అంటాడు, దేవుడు వాక్యం అంటాడు, దేవుడు అంటాడు, పారిపోతాడు ఏంటి అంటే అది విన్నాడు.
విన్నప్పుడు అప్పుడు వెళ్ళిందని ఆయన బ్రెయిన్ లో లైట్. నేను ఎవరు నమ్ముకున్నాను? నిజదేవుని నమ్ముకున్నాను. నిజదేవుని నమ్ముకున్నప్పుడు నేను ముందు పాల్గొడవేంటి అని చెప్పి ఆ ఒక్క ద విలియం క్లెమెంట్ అని ఆయన ఒక్కడే ఉండిపోయి మొత్తం ఫుడ్, బెడ్ అన్ని అందరికి సరఫరా చేసి మిగిలిన రాజులు గారు అందరూ వెళ్ళిపోయారు. ఆయన ఒక్కడే ఉండిపోయాడు. ఆయన ఒక్కడే ఉండి ఎప్పుడు ఉండిపోయాడు? ఇద్దరు మాట్లాడారు. అప్పటి వరకు బలగాలేదు. మన జీవితంలో అంటే మైండ్ ఆప్షన్ లాగా ఉంటాం కొన్ని సందర్భాలు. కానీ నేను ఎవరిని తీసుకొచ్చా ఏంటంటే ఆ డల్గా ఉంటాం. అంటే మనకు తెలుసు ఒక ప్రాబ్లం వచ్చింది, దాని సొల్యూషన్ ఏంటి దేవుడు చూపిస్తాడు. ప్రార్థించి మొదలుపెట్టి ముందుకెళ్ళాలని మనకు తెలుసు. బట్ ఇదేందో ఏంటి మర్చిపోవాలి. ఎందుకంటే మనకు సమస్య పెద్ద కనిపిస్తుంది, దేవుడు పెద్ద కనిపించడు. ఆయన ఇచ్చిన వాగ్దానం పెద్ద కనిపించడు. దేవుడు పెద్దగా ఎప్పుడు కనిపిస్తాడు? ఎవ్రీ డే నువ్వు ఆయన్ని రుచి చూచి ఎదిగి జీవిస్తే నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే దేవుడు నేను విడిచిపెట్టాడు. సో అందుకే ఆయన యాక్చువల్గా ఆ ప్లేగ్ ఏమంటారు తెలిసింది, ద గ్రేట్ విలియం క్లెమెంట్ ప్లేగ్ అంటారు. ఎందుకంటే హీఈస్ ఓన్లీ గాడ్ హూ సపోర్టెడ్ ఎంటైర్ పీపుల్. అంటే ఎవరైతే బాధపడుతున్న వారికి అర్చన చేసి దేవుడు ఆయన్ని బహుగా వాడుతున్నాడు. సో ఆయన కూడా స్టార్టింగ్ ఆయన రాజు కదా, ఆయనకి అట్లీస్ట్ తెలుసుండాలి కదా. ఆయన కూడా తెలియదు, ఒక రాజు స్థాయిలో ఉన్న ఒక ప్రధాని తెలియలేదు. సో ఎవరో కింద పనిచేసే ఇద్దరు మాట్లాడుకుంటే వింటే కదా ఆయనకి బయటికి స్ట్రైక్ అవ్వదు. సో అదేవిధంగా మన జీవితంలో పడిపోయే స్థితిలో ఉన్న మనము ఆయన నామాన్ని పట్టుకుంటాం. సర్వశక్తుడు. సో ఎలోయ్ అంటే సృష్టికర్త, మహోన్నతుడు అంటే అదే మన ఫీలింగ్ వస్తుంది. అండ్ సర్వశక్తుడు అంటే ఎల్ షదాయ్, అనుగ్రహించే దేవుడు. అన్ని నామముల కన్నా పైన ఉన్నదాన్ని. సో అందుకే మన అన్ని నామముల కన్నా పైన నామం ఎవరిది? యేసునామం. సో యేసునామము జయము, సాతాను శక్తులు లయము. సింపుల్. యేసునామంలో జయం ఉంది, సాతాను శక్తులు లయం. మనం వాడుకుంటాం, మనం వాక్యం చదువుతాం, మనకు అందరికీ తెలుసు, కానీ పడుకుతూ ఉంటాం. సో ఈ 7 వాగ్దానాలు 7 షరతులు దయచేసి అందరూ జ్ఞాపకం ఉంచుకోండి. నేను యాక్చువల్ టైం తీసుకుని క్షమించాను, కానీ ఈ ఎగ్జామ్ చెప్పడానికి కారణం ఏంటంటే నా భార్య జస్ట్ 1 minute క్షమించారు. మనం ఒకటే చెప్తాను, నా భార్య యాక్చువల్గా 7.5 months ప్రెగ్నెంట్గా ఉంది. ఇక్కడ విశ్వనాథ్ హాస్పిటల్ వచ్చింది. తనకి దేవుడి వల్ల దీక్షకు రాదు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మరి శ్రీమంతం చేసి వారికి పంపించారు. మరి అంత బాగానే ఉంది, నా భార్య అంత బాగుంది. 8 month వరకు బాగుంది, 8 month ఫస్ట్ వీక్ బాగుంది, సెకండ్ వీక్ బాగుంది. మరి ఏమైందో అపవాది మరి ఏం చేద్దాం అనుకున్నాము అని తనకి సడన్ గా బిడ్డకి ఏమి ఒకరు ఫోన్ చేసి బిడ్డకి ఏమి వెళ్ళట్లేదంట. పేగు మొత్తం ఫుడ్ మొత్తం దాంట్లోనే ఉండిపోతుంది, ప్లస్ అంటారు. యాక్చువల్గా నా భార్య ఏంటంటే కొంచెం ధైర్యశాలి, కానీ పడుకుంటుంది, కొంచెం భయపడుతుంది. ఏం చేస్తుంది? కంగారు పడుకోమ్మా, దేవుడు మనం చూసుకున్నా. సెకండ్ వీక్ ఆర్గన్స్ డెవలప్ అవ్వడానికి 2 రోజులకి 2 ఇంజక్షన్. నేనే 24th of November 2024లో నాకు ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది, కోరుకొండ రిసార్ట్స్లో జరిగింది. అది అవ్వగానే డైరెక్ట్గా ఇంటికి బయలుదేరాలి. వెళ్ళి నెక్స్ట్ డే మా వైఫ్ని తీసుకెళ్ళి చూపించాను. లంగ్స్ డెవలప్ అవ్వడానికి, ఆర్గన్స్ డెవలప్ అవ్వడానికి ప్రతిరోజు 2 ఇంజక్షన్ వచ్చేసేది. అంతా బాగానే ఉంది. ఒక 29th మార్నింగ్ స్కానింగ్ ఉన్నారు. 29th మార్నింగ్ స్కానింగ్ సెంటర్కి వెళ్ళాము. స్కానింగ్ చేయించాను, రిపోర్ట్ ఇట్లా తీసాడు, వెళ్ళి బిడ్డలు తీసేసాడు. ఇట్లా మా ఆవిడ దయసాలు లేదండి, నా పక్కనే ఉంటుంది. పొద్దున్న బయట లోపల మాట్లాడుతానంటే ఎందుకు పక్కన నుంచి ఇక స్టార్ట్ మ్యూజిక్ 1:07 ప్యానిక్ అటాక్ వచ్చింది. బేబీ హార్ట్ రేట్ 175, 180 కొడుతూనే ఉంది 5. ఎందుకు అలా ప్రొటెక్షన్ పడతావు, హాస్పిటల్ కదా రిపోర్ట్ చేసుకుని హాస్పిటల్కి డాక్టర్ చూపించి నువ్వు బయట నుంచి లోపలికి వెళ్ళి మాట్లాడు. ఏంటి మేడం, హార్ట్ రేట్ చాలా ఎక్కువ కొట్టుకుంటున్నాను. మన ఇద్దరు ముగ్గురు మాట్లాడి కండిషన్ ఏంటి, వెయిట్ తీసేద్దామా అంటే వెయిట్ ఏమో ఆంటీ 1.8 ఉన్నాడు. అట్లీస్ట్ 2 వచ్చేదాకా వెయిట్ చేద్దామా. అందుకే మేము కొన్ని రోజులు వెయిట్ చేస్తాం. 8 months కంప్లీట్ అయింది, జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. సరే ఏం చేద్దాం, సరే ప్రార్థించి ప్రయత్నిద్దాం అని చెప్పి మేడంతో మాట్లాడినట్టు 4-5 కన్సల్ట్ చేసి ఆ స్కానింగ్ సెంటర్ ఏమన్నాడు, వీళ్ళు అదే చెప్పారు కానీ కొంచెం ఫామ్ అవుతుంది. ఆయన తీసేసి అన్నాడు. ఏం తీసేది బాబు, ఎలా
ఏమి ఇమీడియట్గా తీసామంటే మనమన్నా కొంచెం పక్కన వాళ్ళని సంబంధించుకున్నాం, కానీ వాళ్ళని ఎలా సరే ఓకే మేడం ఇద్దరికి బాగు ఏం పర్లేదంటే ఎంత రిస్క్లో తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ హార్ట్ రేట్ కంట్రోల్ అవ్వడానికి డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్ 5 వరకు హార్ట్ రేట్ కంట్రోల్ అయింది. సిజరింగ్ చేస్తున్నాను. సరే మా ఆవిడ ఒకటే వేసింది బాబు కూడా కంగారు పడకమ్మా. బ్రెయిన్లో 2 ఇంజక్షన్స్ ఇచ్చారు. బ్రెయిన్ కోసం ఇంజక్షన్ ఇచ్చిన అప్పుడు రిపోర్ట్స్ అందరూ పట్టుకుంటే ఇదే బయట పట్టుకుని తొందరగా టికెట్లు దొరుకుతుంది ప్రార్థించుకుంటాం. బయటికి నడుచుకుంటూ వచ్చి అలా ఏదో తమిళలో చెప్పేసి వెళ్ళిపోయాను. నాకు అర్థం కాదు. నేను ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్కి నాకు ఏం అర్థం. మళ్ళీ వెళ్ళి ఏమైందని బాబు పెట్టాడు సెల్ ఆఫర్ చూడొచ్చు అంటే తీసుకెళ్ళాడు. నా రోడ్ పుట్టిన తర్వాత నా వైఫ్ పేరు ఎవరు చూడలేదు. నేను ఒక్కడే చూసాను. ఇమీడియట్గా అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ తెప్పించుకున్నారు. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళారు. నా రోడ్ ఐసీలో ఉన్నాడు. 1 డే మొత్తం బయట పెట్టారు. సెకండ్ డే మా దేవుడు చేసిన అద్భుత గారు ఇది ఐసీయూ డోర్ అక్కడే కూర్చున్నాను. నా రోడ్ ల్యాప్టాప్ పట్టుకుని అక్కడే ఇది డోర్ ఆ పక్కన వాష్రూమ్ ఇక్కడే నా రోడ్ కరెక్ట్గా 12 నుంచి సిలువ కనిపిస్తుంది. ఈ హాస్పిటల్ నుంచి వీడు అయిపోయాక మళ్ళీ వైద్య దగ్గరికి పరిగెత్తారు. వాళ్ళ డాడీ మా మామయ్య అలాగే మా అత్తయ్య కూడా ఒక్కొక్క సందర్భాల్లో సో బాబుని చూడాలంటే మొత్తం ఫుల్ గెటప్ వేసుకోవడం బాబు గారు. సో డే 1 బైక్స్ అన్ని బిగించారు. కాళ్ళకి మొత్తం బైక్స్ బాడీ ఏం లేదు, మొత్తం బైక్లో డే 2 బైక్స్ చేస్తారు. వాడు ఓన్గా తీసుకున్నాడు. ఎవరు చేస్తారు? దేవుడు గారి వెరీ ఓన్గా దేవుడు. డే 3 ఫీడింగ్ కూడా స్టార్ట్ చేశారు. మెడిసిన్ ఫీడింగ్ అయినా ఫీడింగ్ సార్. డే 4 మా చేతిలోకి వచ్చి ఎలాగే డిశ్చార్జ్ చేసుకుని తీసుకెళ్ళి మా వైద్య దగ్గర తీసుకెళ్ళి ఓకే. అప్పుడు మిగిలిన వాళ్ళు చాలా పనులు ఉన్నారు. సో దేవుడు పనులకి నాకు ఇంత సారాంశం లేదు. మనం జాయించే వరకు ఎన్ని 7 వాగ్దానాలు ఉన్నాయి, 3 శబ్దం మాత్రం ఉన్నాయి, పాటించాలని తెలియదు. తెలిసింది ఏంటంటే చదివేసాము, ప్రార్థన చేసాము, దేవుడు కార్యం చేయాలి. ఇదే నా కాన్సెప్ట్. సో అప్పుడు దేవుడు కార్యం చేశాడు నా జీవితం లైవ్ వేసాను. సేమ్ మీ జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేస్తాడు. దయచేసి అధ్యయనం మీకు కష్టం వచ్చిందా, హాస్పిటల్లో ఉన్నారా, నిరీక్షణ మరి పడిపోయే స్థితిలో ఉన్నారా, ఆత్మీయంగా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్పిరిచువల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఈ 7 వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చాలంటే 3 షరతులు ఖచ్చితంగా ప్రార్థించాలి. ఆయన ప్రేమించాలి, ఆయన మొరపెట్టాలి. ఇంకోటండి సింపుల్. సో దేవుడు మరి సమయం గురిస్తున్నాను క్షమించండి. మీరు అందరూ పేషెన్స్గా వెళ్ళనుకో మరి దేవుడు నమ్మకం అందరికీ వెళ్ళాలని మనం తెలుసుకున్నాను. మరి 7 వాగ్దానాలు 3 వచనాలు మరి మీ ఇద్దరు జీవితాల్లో మనందరి జీవితాల్లో మరి ముఖ్యంగా మన సంఘ జీవితాల్లో ఇది కూడా అభివృద్ధి చెందాలని ఎన్నో స్పిరిచువల్ ఇక్కడ రక్షింపబడాలని ఎస్ఐ శ్రేష్ఠంగా మనం ప్రార్థించుకుంటాం. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ మెడగలుగుతుంది మరి విన్న కీర్తనలు మొదలై కూడా వచ్చారు. మీరు ఏర్పాటు చేసిన 7 వాగ్దానాలు మరి నెరవేరాలంటే మన 3 షరతులు మాకు ఏ విధంగా ఇచ్చారు. అవి మేము అందరం పాటించి మా జీవితాలు బాగు చేసుకోవడానికి మీకు పదవించండి ప్రభావ. ఇంకా ఎంతో మీ మాటలు ఉన్నాయి కదా ప్రభావ. మరి సమయానికి కూడా ప్రభావ మీరు సమయానికే ఉన్నాము చెల్లించుకున్నాం. మీ కృప లేకపోతే మరి ఈ కార్యం జరగదు ప్రభావ. ఈ 7 వాగ్దానాలు మన ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేర్చండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మాకన్నా ఎక్కువ మీకు తెలుస్తేవా. ఎందుకంటే చూస్తున్న దేవుడు ప్రభావ మేము వారి చదువులో ఉన్నా, వారి ఉద్యోగంలో ఉన్నా, కుటుంబ సమస్యల్లో ఉన్నా, ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ ఏ స్థితిలో ఎవరు పడిపోయినా నాకు తెలియదు కానీ మీకు తెలుసు ప్రభా. ఎందుకంటే చూస్తున్న దేవుడు మరి మిమ్మల్ని వాళ్ళందరూ రుచి చూసి మేమందరం మా జీవితాల్లో బాగు చేసుకునే విధంగా ఈ 7 వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్చబడే విధంగా ఆ 3 షరతులు మేము పాటించి ఈ క్షణం నుంచి మా జీవితాలను మార్చుకునే గొప్ప కృపను దయచేయమని నేను నా నేడు నిరంతరం మేఘలుతున్న దేవా. ఈ దీనుడు దరిద్ర యొక్క ప్రార్థనకి గురించి మరి మీ ఘనమైన ప్రార్థనకి ప్రభా ఈ దీనుడు ప్రార్థన అప్పగించుకుంటుండగా మీ కృపా వాత్సల్యతతో మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా వీళ్ళు ఫలింపజేయమని త్వరగా రానైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుకుని పెట్టుకుంటున్నాను తండ్రి. చక్కని వాక్యాన్ని సాక్ష్యంతో కూడిన వాక్యాన్ని అందించినందుకు ప్రత్యేకంగా తెలియజేస్తాను. ఈ సమయంలో వ్యక్తిగత ఆరాధన అండి. దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాస్ట్ వీక్ ఎవరైతే చేయలేకపోయారో ఆరాధన ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళు చేయండి. తర్వాత మిగతా అవకాశం తీసుకోండి. మనకి సమయం పావుగంట ఇవ్వబడింది ఆరాధనకి. కాబట్టి ఆలస్యం చేయకుండా క్లుప్తమైన ఆరాధన లాస్ట్ వీక్ ఎవరైతే ఫస్ట్ యూత్ స్టార్ట్ చేయండి. ఎవరైనా సిస్టర్స్ నుంచి బ్రదర్స్ నుంచి తర్వాత పెద్దవాళ్ళ సమయాన్ని తీసుకుంటారు.